వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. బాగా జోరు మీద ఉన్నావురా, భలే ప్లాన్ చేసావు. ఏదో నీ అభిమానం నాన్న. ఆ మట్టి వాసన నా నుంచి పోదన్నట్టు చాలా అలాగే ఉంటుంది. స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ చెప్తారా? ఏం లేదు, మనలా ఉండడానికి కష్టపడక్కర్లేదు. మీకు మీ మార్కెట్ చేసుకోవడం రాదు, ప్రమోషన్ చేసుకోవడం రాదు, మిమ్మల్ని ఒక యాక్టర్ అందరికీ తెలవాల్సిన అవసరం లేదు. నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు, నేనంటే తెలియని వాళ్ళు ఉన్నారు, అంతమించి ఏం లేదు. పెళ్ళైన 3 రోజులకే వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. ఇంటర్వ్యూస్ చేయాలంటే కూడా భయం ఏంటంటే తమ్మునేల్స్. మొన్న నేను రానా గారి దగ్గర సంబంధించి 30 సార్లు ఆఫీస్ చుట్టూ తిరిగించుకున్నాడు అని. మసూదా ఓవర్ నైట్ లో మీ లైఫ్ చేంజ్ అయ్యి ఉంటది అనేది మా పర్సెప్షన్. మీరేమంటారు? మీ లైఫ్ మసూదా యాజ్ లీడ్ తీసుకొచ్చి, జార్జ్ రెడ్డి యాజ్ అన్ యాక్టర్ తీసుకొచ్చి, నేను నాకు నచ్చిన స్క్రిప్ట్ చూస్ చేసుకునే ఇంకా స్థాయిలో లేనేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పి అది కూడా అన్నాను. ఎందుకు ఇది 2023లో నేను వేసే ప్రాజెక్ట్ కొన్ని స్టార్ట్ చేశాను, అది అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. కొన్ని వచ్చినాయి కానీ నేను చూస్ చేసుకోలేదండి. వద్దనిపిస్తుంది, ఒక మంచి ప్రాజెక్ట్తోనే రావాలి మీద, అందుకే రావట్లేదు. మీరేంటంటే ఎలా అంటారు? నాకు బిఫోర్ 2020 నాకు ఎవరు తెలియదు, ఫోటోలు ఇచ్చి రావడం తప్ప నాకు తెలియదు. ఎప్పుడు రిలీజ్ అవ్వాలని కూడా చాలా రీజన్స్ ఉంటాయి. కాబట్టి రిజెక్షన్స్ ఉన్నాయా? మీరు రిజెక్ట్ చేసిన సందర్భాలు అంటే నేను రిజెక్ట్ చేస్తాను, నన్ను రిజెక్ట్ చేస్తాను, రెండు ఉంటాయి. కాయిన్ అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది టీజ్ చేసేవాళ్ళు, నేను సినిమాలు పేర్లు చెప్పను కానీ. సో నాకు నవ్వొచ్చేది, బాధ వచ్చేది, ఏంట్రా ఎక్కడ ఏమైనా నేను తప్పు చేస్తున్నానా అని. వాట్ ఇఫ్ ఎవరైనా పిచ్ చేస్తే, ఏ బాలీవుడ్ డైరెక్టర్ మీకు పిచ్ చేస్తే, ఏదన్నా ఈ క్యారెక్టర్ ఉంది మీకు పిచ్ చేస్తే ఏం చేస్తారు? ఆడిషన్ ఈజీ, అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు కాబట్టి, నాకు హిందీ ఐడియా ఉంది కాబట్టి నేను చదువుకొని చెప్పగలను, కాబట్టి ఆ జోలికి పెద్దగా వెళ్ళను. ఇప్పుడు దాకా మీరు లాస్ట్ 3 ఫిల్మ్స్ మంచిగా వచ్చినాయి, మంచి రివ్యూస్ వచ్చినాయి ఎక్కడ చూసినా. దీనికి కూడా నాకు తెలిసి ఇప్పుడు మంచి బజ్ క్రియేట్ అయింది. బట్ ఆ మాట ఎందుకు అన్నారు అనేది, అండ్ నంబర్ ఎప్పుడైతే ఒక ఫిల్మ్ జనరేట్ చేయగలుగుతుందో దానివల్ల, సో నచ్చిన కథ చెప్పడానికి డబ్బు పరిమితులు ఉండకూడదు అనే దాంట్లో నంబర్ అనేది చాలా అవసరం. లిప్ కిస్ అనేది అవసరం ఏముంది కథకనే? డైరెక్టర్స్ విజన్ అది, ఎండ్ ఆఫ్ ది డే తను ఎలా చూపించాలనుకుంటున్నాడు అన్నది. సో సేమ్ విత్ లిప్ కిస్. సో మ్యారేజ్ గురించి ఒకటి ఏంటంటే, అప్పుడు కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేశారు, చాలా ప్రైవేట్గా చేసుకున్నారు. అంటే నాకు బేసిక్గా పర్సనల్ మూమెంట్ని పబ్లిక్ చేయడం పెద్దగా నచ్చదు. రాశి గారు ఇప్పుడు మదర్గా చేశారు. ఫస్ట్ రాశి గారు మదర్ అంటే ఎందుకు అన్నట్టుగా అనిపించింది, కానీ పర్ఫార్మర్ ఆవిడ. బుజ్జమ్మని ఎప్పటికైనా వెనక్కి తీసుకొస్తానన్న నమ్మకం రోజు రోజుకి పోతుందమ్మా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ ఈ మధ్య కొంతమంది కొన్ని సోషల్ మీడియా పోస్టులు కానీ, లేదంటే ఏదైనా న్యూస్ ఆర్టికల్ కానీ చూసి ఉండొచ్చు. పెళ్ళైన 3 రోజులకే వైఫ్ వెళ్ళిపోయింది, లేచిపోయింది అని చెప్పి కొంతమంది పాపం తిరువీర్ గారి ఫోటో పెట్టి పాపం అని చెప్పి పెట్టారు. #TFI అని పెట్టారు, కానీ పాపం ప్రతాప్ అని మెన్షన్ చేయలేదు. అది కూడా పర్టికులర్లీ మూవీ అని మెన్షన్ చేయలేదు. సో ఎండ్ ఆఫ్ ద డే అది మూవీ ప్రమోషనల్లో భాగం అనమాట. సో ఈరోజు తిరువీర్ గారు మనతో పాటు ఉన్నారు. నిజంగానే ఆయన చూస్తే నాకు పాపం అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన స్టోరీ, ఆయన బ్యాక్ స్టోరీ, ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు ఇక్కడ వరకు రావడానికి. స్టిల్ ఆయన మంచితనం చూస్తే ఇంకా పాపం అనిపిస్తుంది. సో మాట్లాడదాం ఒకసారి. హాయ్ అండి. హలో అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిల్ అనిపిస్తుంది అండి నాకు పాపం అని. అంటే మీరు ఎప్పటికైనా ఇదే పే ఆఫ్ అవుతుంది. మీరు చాలా ప్రాక్టికల్గా, ఒకప్పుడు మన వాల్యూస్ ఎలా ఉండే అలాగే మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు అంతా ఎలా ఉందంటే మార్కెటింగ్ స్ట్రాటజీ వచ్చింది. ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్, ఇదే ఫాలో అవుతున్నారు. అంటే లేనిది కూడా ఉన్నట్టు చూపించి తర్వాత అది రీచ్ అవుతున్నారు. బట్ ఏంటంటే ముందు నిజంగా మాట్లాడుకుంటే లిటరల్లీ మీకు చాలామంది డైరెక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, వెళ్ళి చెప్పాను నా హీరో, నా కథలో హీరో తనని చెప్పాను ప్రొడ్యూసర్కి, తర్వాత నిజంగానే ఆ హీరో యాక్సెప్ట్ చేశారు కదా అని. బట్ లిటరల్లీ స్టార్టింగ్ మనం అబ్జర్వ్ చేస్తే ఏదో మోసంలా అనిపిస్తుంది, బట్ వాళ్ళు అచీవ్ చేస్తున్నారు. బట్ మీరు చాలా ప్రాక్టికల్గా అదే గ్రౌండెడ్గా ఇప్పటికీ అలాగే ఉంటున్నారు. ఏదో మట్టి నుంచి వచ్చాను, అది ఆ మట్టి వాసన నా నుంచి పోదన్నట్టు చాలా అలాగే ఉంటున్నారు. దీనికి స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ చెప్తారా? ఏం లేదు, మనలా ఉండడానికి కష్టపడక్కర్లేదు, స్ట్రెయిన్ అవ్వక్కర్లేదు, ఆలోచించక్కర్లేదు, ప్లాన్లు వేయక్కర్లేదు. సో నాకు ఇది కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో నాకు నచ్చినట్టుగా ఉన్నాను అంతే. దాంట్లో ఇలా కనబడాలి, లేకపోతే ఇలా ఉంటే గౌరవిస్తారు, ఏ ప్లాన్ లేదు. సో నాకు నచ్చినట్టుగా, నాకు తెలిసినట్టుగా నేను ఉంటున్నాను అంతే. ఈవెన్ మన అప్పుడు 90s కిడ్స్ చాలామంది ఇంకా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే కొంచెం ఆ పాత తరహాని ఇది రెండు ఉంటున్నాయి అనమాట. సో పెళ్లి కాని వాళ్ళు, నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి నేనే సజెషన్స్ ఇస్తున్నాను, అరే కొంచెం మారరా, ఎందుకు రా అంటే, గర్ల్ ఫ్రెండ్ లేదు, పెళ్లి సంబంధాలు రావట్లేదు. దట్టు ఏంటంటే ఇప్పుడు జెన్జీ ఈ టైప్ ఆఫ్ మీమ్స్, ఆ కంటెంట్ అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. మనకు సంబంధం లేదని ఆ రీల్స్ కూడా వాడు ఇష్టపడ్డా అనమాట. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు. సో నేను అంటే
ఒరిజినల్గా ఆలోచిస్తే వాడు మారనందుకు వాడికి దండేసి నిజంగా అంటాడు కదా, శాలువా కప్పి సన్మానించాల్సింది పోయి అన్నట్టు నిజంగా అలాగే చేయాలి. బట్ ఏంటంటే మారలేదు అనే నింద చుట్టూ పడుతుంది అనమాట. ఈవెన్ రేపొద్దున మీ మీద కూడా మీ పొటెన్షియల్ ఎంత ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ రెడీ అవుతున్నారు మీరు నిజం చెప్పుకోవాలంటే. బట్ స్టిల్ అంటే మీరే మాట్లాడుతూ హీరో ఎవరు అని మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్తున్నారు. సో ఇది మీ మీద రేపొద్దున్న అపనిందగా మిగిలిపోద్దేమో కదా మీకు. ఐ మీన్ మీకు మీ మార్కెట్ చేసుకోవడం రాదు, ప్రమోషన్ చేసుకోవడం రాదు, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం రాదని. అంటే ఒక యాక్టర్ అందరికీ తెలవాల్సిన అవసరం లేదు. నేను అది చెప్పింది కూడా ఏదైతే నన్నే అడుగుతారో అది నాకు సాధారణమే అండి, కామనేనండి అని చెప్పాను. నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు, నేనంటే తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ మా నాన్న ఉన్నారు, ఆయనకు అమితాబ్ బచ్చన్ ఎవరో తెలియదు. సో అలా అందరూ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా నాన్నకు హిందీ రాదు, లేకపోతే సినిమా చూడలేదు, ఆయనకు తెలియదు. సో అందరూ తెలియాల్సిన అవసరం లేదు. నేను సరదాగా క్యాజువల్, నేను ఒకటి వీడియో రిలీజ్ చేశాను ప్రమోషన్స్కి, హీరో ఎవరు అని అడిగేది. అది ఎందుకు చేశారు అది ప్రమోషనల్ స్టంటా అన్నప్పుడు నేను చెప్పాను, ఆ స్టంట్ ఏం కాదండి, రెగ్యులర్గా నేను ఫేస్ చేసేది కాబట్టి నేను చెప్పాను అని. అంతకుమించి ఏం లేదు. ఓకే, ఐ మీన్ ఇంప్రెస్డ్ అండి. చాలామంది నాకు తెలిసి స్టార్టింగ్లోనే ఇంప్రెస్ అయ్యి ఉంటారు. ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు ఎప్పుడు ఇంప్రెస్ అయ్యి ఉంటారు. బట్ దీని గురించి చూస్తే సినిమా ప్రమోషనల్ స్టంట్లో భాగంగా చాలామంది సరదాగా ఈ కైండ్ ఆఫ్ క్యాప్షన్స్ పెట్టారు, పెళ్ళైన 3 రోజులకే వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి. మీరు అలాంటివి ఏమన్నా చూసారా? మీ ఫోటో పెట్టి వేయడం ఎక్కడన్నా చూసారా? లేదు, ఇంకా చూడలేదు. ఇంకా అది అంటే నేను ఈ మధ్య షూట్స్లో బిజీ ఉండి అండ్ ఈ ప్రమోషన్స్ వీటిలో స్క్రోల్ చేయడం పెద్దగా చేయట్లేదు కాబట్టి తెలియదు. ఇంకెవరైనా వేసారేమో కూడా నాకు తెలియదు. సో అంటే మా జర్నలిస్టులో ఒక ఆయన వేసారనమాట, ఇలాగే వేసి ఎవరు ఫోటో ఏం పెట్టలేదు, మీ పేరు మెన్షన్ చేయలేదు, ఏం లేదు, #TFI అని పెట్టారు అంతే. ఆయన పెడితే అందరూ ఏమనుకున్నారంటే నిజంగా ఎవరో పెళ్ళైన 3 రోజులు రీసెంట్గా పెళ్ళైన వాళ్ళందరినీ సెర్చ్ చేసి వాళ్ళు కమెంట్లు పెడేస్తున్నారు అనమాట, ఈ పేరా. అరే అది కింద ఆయన #TFI అని పెట్టి కొంచెం మెన్షన్ చేసి ఉండాల్సింది మేబీ, బట్ కింద అందరూ ఇలా మెన్షన్ చేశారనమాట. నాకు లిటరల్లీ ఒక చోట మీ ఫోటో చూశాను నేను, అప్పుడు అనుకున్నాను ఇది పాపం ప్రతాప్ కదా ఇలా పెట్టారు అని చెప్పి. మీరు ఏమన్నా ఒకవేళ చూసి ఏమన్నా బాధపడిన సందర్భం అంటే ఈ పర్టికులర్ దీంట్లో ఏం బాధపడలేదు, కానీ చాలాసార్లు నాకు ఇంటర్వ్యూస్ చేయాలంటే కూడా భయం ఏంటంటే తమ్మునైల్స్. లోపల ఏముందో చూడడానికి చాలా మందికి ఓపిక ఉంటుంది, కానీ తమ్మునైల్స్ చూసి జడ్జ్ చేస్తూ ఉంటారు. అందుకే నాకు సగం భయం ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే. సో మేబీ ఇంకా అది అవన్నీ ప్రాసెస్ కదా, ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాలి, చేసినా కూడా చూసి నవ్వుకోవాలంతే. కరెక్ట్. ఇప్పుడు 1/2 hour కంటెంట్లో ఒక లైన్ పెడతారు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. సో అందుకని ఆడియన్స్ కూడా చూడదు, అసలు మనం చెప్పామో లేదో ఉండట్లేదు. కొన్నిసార్లు ఈ లైన్ నేను ఎప్పుడు అన్నాను అని. మొన్న నేను రానా గారి దగ్గర సంబంధించి పరేషాన్ రిలీజ్ చేస్తే బాగుంటుందని ఏదో చెప్పాను. ఎవరు తమ్ముళ్ళు వేశారు, రానా గారి ఫోటో నా ఫోటో వేసి 30 సార్లు ఆఫీస్ చుట్టూ తిరిగించుకున్నాడు అని. వాట్ అనిపించింది నాకు. సో అందుకే సగం దూరంగా ఉండడానికి సగం కారణం ఇది ఒకటి, మీడియా నుంచి. సో ఇప్పుడు 10 years ఆఫ్ మీ జర్నీని చూసుకుంటే మీకు పాపం అనిపిస్తుందా? తిరువీరు, మీరు బయట కూర్చోండి, ఎవరో బయట పర్సన్ తిరువీరు జర్నీని మీరు చూస్తే 10 years ఆఫ్ తిరువీరు జర్నీని మీరు పాపం అని ఎక్కడన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఏమైనా అనిపిస్తుంది? లేదు, చాలా గొప్పగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే యాక్టరే అవుతానో లేనో అనుకునే రోజు నుంచి ఈరోజు లీడ్గా అయ్యాను కదా, అది చాలా గొప్పగా అనిపిస్తుంది. బట్ అంటే మసూదా మాకైతే కొంచెం ఓవర్ నైట్ మిమ్మల్ని లేపింది, ఐ మీన్ ఓవర్ నైట్లో మీ లైఫ్ చేంజ్ అయ్యి ఉంటుంది అనేది మా పర్సెప్షన్. మీరేమంటారు? నిజంగా మసూదా ఆ చేంజ్ తీసుకొచ్చిందా మీ లైఫ్? మసూదా యాజ్ లీడ్ తీసుకొచ్చింది, జార్జ్ రెడ్డి యాజ్ అన్ యాక్టర్ తీసుకొచ్చింది. సో ఎవ్రీ ఫిల్మ్ మళ్ళీ తర్వాత ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా వస్తుంది, ప్రూవ్ చేసుకోవాల్సిందే. సో కాబట్టి ఒక సినిమాతో లైఫ్ మారడం అనేది ఆ పర్టికులర్ టైం వరకే, తర్వాత మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకో సినిమాతో ప్రూవ్ చేసుకోవాలి, అది కంటిన్యూస్ ప్రాసెస్. సో యాక్చువల్లీ జార్జ్ రెడ్డి తర్వాత మీరు అన్నారు జార్జ్ రెడ్డి మంచి నిజంగానే లలన్ సింగ్ క్యారెక్టర్ తీసుకొచ్చింది. ఐ మీన్ నిజంగా యాంటాగనిస్ట్ గా మారిపోతారేమో కంప్లీట్ అనుకున్నారు కూడా చాలా మంది. ఆడిషన్స్కి వెళ్ళడం ఆగిపోయింది కారణం లలన్ సింగ్, లేకపోతే నేను మళ్ళీ ఆడిషన్కి వెళ్ళాల్సి వచ్చేది. అప్పటి నుంచి నన్ను ఇంకా ఆడిషన్స్ అడగలేదు. బట్ కోవిడ్ వచ్చింది ఆ తర్వాత. కోవిడ్ చాలా పెద్ద మైనస్ నాకేంటంటే, నవంబర్లో జార్జ్ రెడ్డి రిలీజ్ అయింది, ఫెబ్ పలాసా రిలీజ్ అయింది, మార్చ్ సిన్ రిలీజ్ అయింది. సో లెస్ దెన్ 6 monthsలో 3 ప్రాజెక్ట్స్, 3 డిఫరెంట్ డైలాగ్స్, పర్ఫార్మెన్స్ వేరియేషన్స్ ఉండడంతో చాలా కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. బట్ మార్చ్ ఎండ్కి కోవిడ్ వచ్చింది. సో ఇంకా మళ్ళీ మొదటికి వచ్చింది బండి, మళ్ళీ నా పేరు తిరువీరండి, నేను జార్జ్ రెడ్డిలో చేశానండి, పలాసలో ఉంటానండి, అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో కొంత టైం పట్టింది, మళ్ళీ నేను దాన్ని రికవర్ అవ్వడానికి టైం పట్టింది. బట్ మసూదా తర్వాత చూసుకుంటే ఐ మీన్ లీడ్గా మీరు నిజంగా అంటున్నాను కదా, ఇప్పుడు కన్ఫర్మ్ నేను చెప్తున్నాను, చాలామంది అంటున్నారు డబుల్ బ్లాక్ బస్టర్ లోడ్ అవుతుందని.
బట్ ఎందుకండి ఇప్పుడు మీరే అంటున్నారు ఇందాక ఇయర్కి ఒక్కొక్క సినిమానే వస్తుంది అని చెప్పి, మీరు మళ్ళీ ఇంకో మాట అన్నారు, నేను నాకు నచ్చిన స్క్రిప్ట్ చూస్ చేసుకునే ఇంకా ఆ స్థాయిలో లేనేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పి అది కూడా అన్నారు. మరి ఎందుకు నిజంగా లేట్ అవుతుంది? 2024లో ఒక సినిమా కూడా లేదు రిలీజ్, ఎందుకు ఇది? 2023లో నేను ఏదైతే ప్రాజెక్ట్స్ కొన్ని స్టార్ట్ చేశానో అది అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. అండ్ మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చి ఆగడం, ముందుకు వెళ్ళలేకపోవడం జరిగింది. దానివల్ల 2024 గ్యాప్ వచ్చింది. ఓకే. అంతకుముందు ఏంటంటే నాకు ఎవరు తెలీదు. సో ఆడిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో అది రిలీజ్ అయినట్లు లెక్క. కాబట్టి రిలీజులు నా చేతుల్లో లేవు. అండ్ నేను ఎక్కువ నంబర్ ఆఫ్ వర్క్స్ కూడా చేయలేదు. ఎప్పుడో ఒక సినిమా ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం, అది తెలిసిన వాళ్ళు పిలిస్తే చేయడం తప్ప నాకు సినిమా ఆఫీసులు ఎక్కడున్నా తెలియదు, సర్కిల్ లేదు. సో అందుకని ఎప్పుడో ఒకసారి మాత్రమే సినిమాలు తగిలేవి. అట్లా మల్లేశం అలాగే, పలాస అలాగే, జార్జ్ రెడ్డి అలాగే. సో రిలీజ్ వైజ్ ఒక్కొక్క ఇయర్లో ప్లేస్ అయి ఉన్నాయి కాబట్టి ఇయర్లీ ఒక సినిమా రిలీజ్ ఉండేది నాకు. ఓపెన్గా ఒక మాట అంటున్నాను, అంటే చాలామంది ఆర్టిస్టులని ఐ మీన్ వాళ్ళకి ఇంకా బయట వాళ్ళు అయ్యి ఉండి పోనీ అంత విజిబిలిటీ లేదు, ఇంకా అంత రీచ్ అవుట్ అవ్వట్లేదు, డైరెక్టర్లో అంత రికగ్నిషన్ లేదు, అలాంటి వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ అడిగితే ఏం ఆన్సర్ చెప్తారంటే కొన్ని వచ్చినాయి కానీ నేను చూస్ చేసుకోలేదండి, వద్దనిపిస్తుంది, ఒక మంచి ప్రాజెక్ట్తోనే రావాలని ఉంది, అందుకే రావట్లేదు. మీరేంటంటే ఎలా అంటారు? నాకు అప్పుడు నిజంగా నాకు పని లేదు, అంటే ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, మీరు ఈ స్థాయిలో ఉండి పని లేదు అంటుంటే నాకు ఐ మీన్ అది అప్పుడు అదే బిఫోర్ 2020. ఓకే. బిఫోర్ 2020 నాకు ఎవరు తెలీదు. అందుకని ఆఫీస్కి ఎవరో ఒకరు చెప్తే పలానా చోట పలానా ఫ్లోర్లో ఒక ఆఫీస్ ఉంది, వెళ్ళి కలవంటే అలా వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం, ఫోటోలు ఇచ్చి రావడం తప్ప నాకు తెలీదు. పోస్ట్ కోవిడ్ అన్నది 2022 మసూదా రిలీజ్, 2023 పరేషాన్ రిలీజ్, 24 గ్యాప్, 25 ప్రీ వెడ్డింగ్, 26 ఇప్పుడు దీంతో స్టార్ట్. సో తర్వాత అనేది రిలీజ్లు మన చేతిలో లేవు కదా. అండ్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి, ఎప్పుడు రిలీజ్ అవ్వాలని కూడా చాలా రీజన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు అయితే ఇయర్లీ 1 ఫిల్మే ఉండింది అలా. అంటే నేను మసూదా నుంచి అడుగుతున్నాను యాక్చువల్లీ, 1 ఫిల్మ్ చేయడానికి కారణం రిజెక్షన్స్ ఉన్నాయా? మీరు రిజెక్ట్ చేసిన సందర్భాలు? అంటే నేను రిజెక్ట్ చేస్తాను, నన్ను రిజెక్ట్ చేస్తాను, రెండు ఉంటాయి. కాయిన్కి అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. సో అది నేను రిజెక్ట్ చేసినవి కూడా ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది టీజ్ చేసేవాళ్ళు, నేను సినిమాలు పేర్లు చెప్పను కానీ నువ్వు రిజెక్ట్ చేసిన సినిమాలు అన్నీ రిలీజ్ అయ్యాయి, నువ్వు యాక్సెప్ట్ చేసిన సినిమాలు ఏవి షూటింగ్ కూడా ఫినిష్ కాలేదు అని. సో నాకు నవ్వొచ్చేది, బాధ వచ్చేది, ఏంట్రా ఎక్కడ ఏమైనా నేను తప్పు చేస్తున్నానా అని. కానీ నేనేం బాధ అంటే లైక్ నేను రిజెక్ట్ చేసిన సినిమాలు పెద్దగా ఆడినట్టుగా కూడా నాకు అనిపించలే. కాబట్టి నాకు అదేం బాధ లేదు. అంటే మెయిన్ లీడ్గా రిజెక్ట్ చేసిన అంటే అలా అంటే కొన్ని ఉన్నాయి కదా. లీడ్గా చేసినవి, నేను రిజెక్ట్ చేసినవి ఎక్సెప్ట్ 1 or 2 ఫిల్మ్స్ తప్పితే మిగతా కూడా ఏం ఆడలేదు. కాబట్టి నాకు ఆ బాధ కూడా పర్లేదు, జడ్జిమెంట్ బాగానే ఉంది మనకి అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇది అంటే మీరు డైరెక్టర్ ఉన్నాడు కదా యాక్చువల్లీ, సినిమాల్లోకి రాకముందే డైరెక్టర్, స్టేజ్ డైరెక్ట్ చేసుకునేవాడిని. ఎప్పుడైనా బయటకు వస్తూ ఉంటాడండి. సినిమాల్లోకి రావడానికి ఏంటంటే ఈ క్రాఫ్ట్ నాకు తెలియదు, నాటకంలో అయితే తెలుసు. కానీ ఇక్కడ ప్రీ ప్రొడక్షన్లో కొంత నేను ఏడీగా చేశాను కాబట్టి ప్రీ ప్రొడక్షన్ కొంత తెలుసు. నాకు షూట్ కొంత ఐడియా ఉంది, కానీ నాకు ఇప్పటికీ ఆ లెన్స్లు, లైట్లు అవి ఏం తెలీదు. అండ్ పోస్ట్కి వచ్చేసరికి నాకు డబ్బింగ్ తప్ప ఇంకేం తెలీదు. అండ్ డిఐ, మిక్సింగ్ ఇవేం తెలియదు. కాబట్టి డైరెక్టర్ రాడు ఇక్కడ, ఓన్లీ యాక్టరే. ఓకే. సో ఎవరో కమెంట్ చేశారు అన్నారు కదా, ఈడు ఇంకా ఊర్లోనే ఉండిపోతాడా, ఊరి నుంచి బయటికి రాడా? సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, లుంగీలు, బనీన్లు, గడ్డాలు ఇవి కనబడేసరికి అన్నారు అలాగా. బట్ నిజంగా ఊరు పక్కన పెడితే నాకు ప్రతి క్యారెక్టర్ పాపం అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ఆ గోపి క్యారెక్టర్ చూసుకున్న, తర్వాత మన ప్రీ వెడ్డింగ్ షూట్ చూసుకున్నా, అంతకుముందు పరేషాన్ చూసుకున్నా. పరేషాన్ నిజంగా ఎంత పరేషాన్ అయ్యారో మీరు ఆ క్యారెక్టర్లో. లైక్ ఇప్పుడు కూడా పాపం, ఆ పాపమే కంటిన్యూ అవుతుంది కదా నిజం చేసుకున్నా కూడా. అంటే అది కూడా కోఇన్సిడెంటల్. పరేషాన్ నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ లీడ్, కానీ రిలీజ్ వైజ్ సెకండ్ వచ్చింది. ఓకే. అండ్ మసూదా ఒక ప్రెస్టీజియస్ బ్యానర్, వాళ్ళకి ప్రీవియస్ ట్రాక్ చూసుకున్నప్పుడు ఇంకా నాకు అది కావాలి తప్పితే ఇందులో ఆలోచించుకోవడానికి ఏం లేదు. నాకు ఆ స్వధర్మ ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి కాబట్టి ఓకే చేశాను. సో సిమిలర్గా అయిపోయారు రెండు. తర్వాత చాలా గ్యాప్ తర్వాత నేను ప్రీ వెడ్డింగ్ యాక్సెప్ట్ చేశాను. ఆ గ్యాప్ లోపల వేరే సినిమాలు పడి ఉంటే ఆ థాట్ వచ్చేది కాదు. అవి ముందుకు రాకపోవడం వల్ల మళ్ళీ అలాంటి సినిమా అయిపోయేసరికి మళ్ళీ విలేజ్, మళ్ళీ సిమిలారిటీస్ వచ్చాయి. సో మేబీ ఆ ఫీలింగ్స్ ఉండుంటే ఆ ఫీలింగ్ వచ్చి ఉండేది కాదు. నైస్. సో బేసికల్లీ ఎవరైనా సినిమా గురించి ముందు స్టార్ట్ చేసి మధ్యలో వస్తారు, కానీ మనం ఆర్డర్లో వచ్చాం. సో పాపం ప్రతాప్ గురించి వద్దాం. సో ఐ మీన్ మీకు ఒకటి ఉంది కదా, ఏదో సమస్య ఉందని చెప్తున్నారు. 3 రోజులు అంటున్నారు. ఫస్ట్ 3 రోజులు మేసం తిప్పారు, 4వ రోజు ఏమో బయటకు వచ్చి మంచం మీద అని చెప్పి అక్కడ పాజ్ ఇచ్చారు. ఇదంతా నడుస్తున్నప్పుడు మీరు ఏమన్నారు, చాలా మంది రిలేట్ అవుతారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ అదే సమస్య అయితే చాలా మంది ఎలా రిలేట్ అవుతారు అనేది, అది సమస్య అని మీరు చెప్పలేదు. ఓకే. బట్ ఇంకోటి ఏమన్నారంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూస్తారు. ఐపీఎల్ సీజన్లో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ చూస్తారు. ఐపీఎల్ ఫ్యామిలీస్ అందరూ చూస్తారో లేదు తెలియదు, కానీ సినిమాకి ఆ ప్రేమ ఎప్పుడు అలా ఉంటుందని చెప్పారు.
ఇప్పుడు మ్యాటర్ ఎలా వచ్చిందనమాట, ఈ మంచం అనే దగ్గర ఆపారు, ఐపీఎల్ సీజన్ అయినా ఫ్యామిలీస్ వచ్చి చూస్తారు అని అన్నారు కదా, ఫ్యామిలీస్ నిజంగా చూస్తారా అనే కన్సర్న్ అందరి నుంచి ఉంది. ఫ్యామిలీస్ నిజంగా చూడొచ్చా? బికాజ్ ఏదైనా చిన్న బూత్ ఉన్నా కొంచెం అందరికి కొంచెం అనిపిస్తుంది కదా, కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఫాదర్ లేదంటే మదర్ సన్న పక్క పక్కన కూర్చొని చూడలేరు. సో దాని గురించి స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. అశ్లీలత అసభ్యత అయితే లేదు సినిమా, అంటే ఇబ్బంది పడే పరిస్థితి అయితే రాదు. క్లీన్ యూ రావాలి, యూ మిస్ అయితే యూ బై ఏ అయినా రావాలి, తప్పితే ఏ రాదు. నాకు తెలిసిన అవగాహన వరకు సినిమాల మీద యూ బై ఏకి మించి అయితే దాటదు సినిమానే అనుకుంటున్నాను నేను. కాబట్టి ఫ్యామిలీస్ వస్తాయని అనుకుంటున్నాను, ఎందుకంటే కాంటెంట్ మాకు తెలుసు, ఎలా తీసామో తెలుసు కాబట్టి. అది ఏ సర్టిఫికేట్ సినిమా అయితే కాదు, సో ఇబ్బంది పడక్కర్లేదు. ఓకే. సో రాశి గారి మీద ప్రేమతో చాలా మంది రాశి గారిని చూపించలేదు ఎందుకు టీజర్లో అని చెప్పి అడిగారు. దానికి ఏమన్నా స్పెసిఫిక్గా మీకు ఏమన్నా తెలుసా? అంటే టీజర్ కదా, టైం స్లాట్ అంటే టైం డ్యూరేషన్ తక్కువ కదా, అందులో బాగా ఎగ్జైట్ చేసేవే అంటే లైక్ లౌడర్గా మాట్లాడి రీచ్ అయ్యగలిగేవి మాత్రమే మెయిన్గా ఫోకస్ చేశారు. మేబీ నెక్స్ట్ అంతే కానీ కాన్షియస్గా ఏదో చూపించాలి, హైడ్ చేయాలి ఆవిడ క్యారెక్టర్ అలా ప్లాన్ చేసింది ఏం కాదు. అంటే కొన్ని క్యారెక్టర్స్ రివీల్ చేస్తే స్టోరీ ఆల్మోస్ట్ తెలిసిపోద్ది అని చెప్పి కొంతమంది హైడ్ చేస్తూ ఉంటారు, ట్రైలర్లో కానీ టీజర్లో కానీ వాళ్ళు. అలా ఏం లేదు. ఏమంటారు రాశి గారి క్యారెక్టర్? బికాజ్ ఎందుకంటే ఆవిడ క్యారెక్టరైజేషన్ గురించి, ఆవిడ కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రావడం ఇదంతా కదా. మనం చిన్నప్పుడు అందరూ చాలా ఇష్టపడ్డాం ఆవిడని ఒక హీరోయిన్గా, ఇప్పుడు మదర్గా చేశారు. చాలా మంది ఇందాక అడిగారు కూడా అదే క్వశ్చన్, మదర్గా ఐ మీన్ చాలా మంది డ్రీమ్ హీరోయిన్లా అనుకుని ఉంటారు. మన ఏజ్కి ఆవిడ ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక లవ్ ప్రేజ్ రావు ఇలాంటి సినిమా చూసినప్పుడు. మనం కాసేపు మనకు అప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఆవిడనే చూసి నిజంగా ఏదో హీరో శ్రీకాంత్లో ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి ఆవిడతో మదర్ కింద చేయడం మీకు ఏంటి, ఏమన్నారు దానికి సమాధానం? ఏమనలేదు. ఫస్ట్ రాశిగారు మదర్ అంటే ఎందుకు అన్నట్టుగా అనిపించింది, కానీ పర్ఫార్మర్ ఆవిడ. అండ్ అప్పుడు ఆ గ్లామరస్ రోల్స్తో పాటు తర్వాతి కాలంలో తను నిజం లాంటివి కానీ ఇవి చేసినప్పుడు కూడా చాలా సినిమాల్లో చాలా గొప్ప పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఆవిడ. నేటిగాంది ఇలాంటివి చూసినప్పుడు నేను లైక్ అలాంటి వాళ్ళతో చాలా నేర్చుకోవచ్చు పని చేసినప్పుడు. సో తట్టు ఆ మూమెంట్స్ ఉంటాయి కదా, ఒక ఫేవరెట్ యాక్ట్రెస్ పక్కన చేస్తున్నాము, మనం చిన్నప్పుడు ఇలా సినిమాలు చూసామని. సో అలా బ్లెస్డ్. ఎప్పుడైనా మీరు సీనియర్ యాక్టర్స్తో చేసిన ఈ సందర్భాల్లో మీరు మెయిన్ లీడ్ అయినప్పటికీ మీకు అసలు ఇగో ఎక్కడ ఉండదు కాబట్టి మాకు అర్థమైంది కాబట్టి, ఎప్పుడైనా మీలోని ఆ ఫ్యాన్ బాయ్ని, ఆ చిన్నప్పుడు ఫ్యాన్ బాయ్ని ఎవరి ముందన్నా బయట పెట్టారా? అందరికీ చెప్తాను నేను ఆవిడని కూడా అడిగాను, నేను మీ సినిమాలు అన్నీ చూసేవాడిని, మీరు యాక్టింగ్ ఎలా ప్రిపేర్ అవుతారు, ఏమైనా టిప్స్ ఇస్తారా? నేను జగపతిబాబు గారితో చేసినప్పుడు అడిగాను, రాశి గారిని అడిగాను, ఆమని గారిని అడిగాను. ఎవరితో పనిచేసినా నేను అడుగుతాను, నేర్చుకోవడానికి ఎంతో కొంత దొరుకుతుంది. అండ్ వాళ్ళు పాతకాలంలో కెమెరా రీల్ మీద వర్క్ చేసేవాళ్ళు కదా, సో ఆ మూమెంట్స్ అంటే వాళ్ళ కో యాక్టర్స్ అప్పుడు వర్క్ స్టైలు, తర్వాత ఎక్స్పీరియన్స్, అంటే ఒక రోల్ని ఎలా చూస్తారు, కథలు ఎలా ఎంచుకుంటారు, సో ఇవన్నీ డిస్కస్ చేస్తాను. సో థియేటర్ ఆర్టిస్ట్ అంటే నార్మల్గా చాలా లౌడర్గా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆల్మోస్ట్ కామ్ అండ్ కంపోజ్డ్ స్టేజ్లోకి వచ్చారు. అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, థియేటర్తో పోలిస్తే ఇది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా అనేది. లీడ్ యాక్టర్గా కూడా మంచి సక్సెస్ ఉంది. బట్ ఆ ఇనిషియల్ డేస్లో స్విచ్ అవ్వడానికి ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? కొంత అయింది. నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పేవాడిని, చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి డబ్బింగ్ చెప్పినప్పుడు తెలియకుండా చెయ్యి వెళ్ళిపోయేది. మీరు థియేటర్ ఆర్టిస్ట్ అని అడిగారు, ఏంటంటే మీకు తెలియకుండా మీ చెయ్యి వెళ్ళిపోతుంది అని. సో అక్కడి నుంచి ఎక్స్ప్రెషన్ మీదకి వర్క్ చేశాను. అంటే మరీ బ్రాడ్ అవ్వకూడదు, పెద్దగా కెమెరాలు లెన్స్లు ఎక్కువ అంత లౌడ్నెస్ అక్కర్లేదు కాబట్టి మార్చుకుంటూ వచ్చాను. కొంత బిగినింగ్లో సఫర్ అయ్యాను, తర్వాత ఎప్పుడైతే అర్థమైందో ఎంత కావాలి అన్నది అది ఈజీ అయిపోయింది. సో యాక్చువల్లీ రెయిన్బో ఎఫ్ఎంలో అండి మీరు చేసింది? అవును, 1 year చేసి ఉంటారు కదా పార్ట్ టైం. 6 months ఏనా? సో మాకు అసలు మీరు ఎలా ఆర్జే తీరుగా ఎలా మాట్లాడేవారు అంటే తెలుసుకోవాలండి. జస్ట్ మీ ఇంట్రో అన్న చెప్తారే ఎలా మాట్లాడేవారు? అసలు గుర్తు కూడా లేదు. అంటే అది 2011-12 March అలాగా వదిలేసాను. ఆల్మోస్ట్ 12 years పైన, 14 years అయింది. ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా ఇంట్రో, ఎవరి కాళ్ళకి ఆర్జేలు వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే అది వేరే వాళ్ళది. దీనికి ఏదో ఉండేదండి, అది రావట్లేదు ట్యాగ్, అది ఏదో ఉండేది. రెయిన్బో ఎఫ్ఎం 101.9 అనేవాళ్ళు. 101.9. సో గుర్తులేదు. మీరు వింటున్నారు ఆర్జే తిరుగుతో ఇలా మాట్లాడేవాడిని. సో గుర్తులేదు, కానీ నేను బ్యాడ్ ఆర్జే అది చెప్పగలను. అంటే వాయిస్తో మౌత్ పీస్ ముందు మనిషి లేకుండా యాక్ట్ చేయడం అన్నది అదొక ఆర్ట్, లైక్ డబ్బింగ్ లాగే. సో అందులో నేను చాలా పూర్. నాకు వచ్చే కాంటెంట్స్ కూడా జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, సినిమాలు, వాటి గురించి మాట్లాడుతూ పాటలు వేయడమే వచ్చేది. సో ఇన్ఫర్మేషన్ మోర్ చదివి పాటేసినట్టుగానే ఉండేది.
పక్క ఆర్జీలను అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళెందుకు ఇంత అట్రాక్టివ్గా మాట్లాడుతున్నాను, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అనిపించేది. సో కొంచెం బ్యాడ్ ఆర్జీనే. బ్యాడ్ ఆర్జీ అనుకుంటున్నారా? లేదు, లిటరల్ మీకు ఒకటి చెప్పనా కాంప్లిమెంట్. అంటే నేను ఇప్పుడు చాలామంది స్టేజ్ ఎక్కినప్పుడు కానీ ఈవెన్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ కొత్త కైండ్ ఆఫ్ అంటే కొత్త స్టైల్ ఆఫ్ టాకింగ్ నేర్చుకుంటున్నారు. ఎలా అంటే కొంచెం ఈ ఇంగ్లీష్ వర్డ్స్, ఈ పాష్ వర్డ్స్ జెన్జీకి కనెక్ట్ అయ్యేలాగా. అంటే నిజంగా డిమాండ్ సప్లై, ఎక్కడ డిమాండ్ ఏది ఉందో అదే సప్లై చేయాలి. బట్ స్టిల్ మీరైతే మీ ఆథెంటిసిటీ ఎక్కడ కోల్పోవట్లేదు. మీరు చాలా ఆర్గానిక్గా చాలా తెలుగు మాట్లాడతారు, స్వచ్ఛమైన పదాలు మాట్లాడతారు. మీ ప్రొనౌన్సియేషన్ నాకు బాగా నచ్చింది. నాకు హిందీ ఇంగ్లీష్ అంతంతే వచ్చు. అదే అంటారా? నేను డిగ్రీ ఇంగ్లీష్ మీడియం. ఓకే. అంటే ఆ కోర్స్ ఇంగ్లీష్లోనే ఉంది, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ. సో నాకు జీన్స్ అంటే అర్థమయ్యేది కాదు. GENES పక్కన అడిగేవాడిని జీన్స్ అంటే ఏంటి అని. ఎందుకంటే అప్పటివరకు నేను చదివిన తెలుగు మీడియం. అంటే క్లాస్ అయ్యాక చెప్తా అనేవాడు. నాకు ఏం అర్థమయ్యేది కాదు. డ్రోసోఫిలా అని ఏదేదో చెప్పేవాడు. మొత్తం అయిపోయిన తర్వాత క్లాస్ అంతా అయిపోయాక జీన్స్ అంటే ఏంట్రా అంటే, అప్పుడు ఇప్పటిలాగా అంటే ఫోన్ కొట్టి ట్రాన్స్లేటర్ కొట్టచ్చు, నేను ఇంతలో డిక్షనరీ పట్టుకెళ్ళేవాడిని జీన్స్ అంటే ఎతకడానికి. జన్యువులు అనేవాడు. జన్యువులు అంటే నాకు తెలుసు, జీన్స్ అంటే నాకు తెలియదు. జీన్స్ అంటే మనం జీన్స్ ప్యాంట్ అనుకుంటున్నాను. సో నేను ఆల్మోస్ట్ ఏడ్చుకుంటూ వెళ్ళిన రోజులు, అంటే ఫస్ట్ సెమిస్టర్లో నాకు అర్థమయ్యేది కాదు ఇంగ్లీష్. ఎలా దీన్ని క్రాక్ చేయాలని బట్టి పట్టేవాడిని, బయాడ్ చేసేవాడిని. ఎంత బట్టి పట్టినా ఒక ఇంగ్లీష్ పదం గుర్తు రాకపోతే మొత్తం పోయేది. సో అలాగే 4th సెమిస్టర్ 5th సెమిస్టర్కి అట్లీస్ట్ బట్టి పడడం వచ్చింది, ఇంగ్లీష్ మాట్లాడడం పక్కన పెడితే. కాబట్టి ఇంగ్లీష్ అంటే కొంత భయం. హిందీ అంటే హైదరాబాద్లో ఉన్నాను, సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి టూటీ హిందీ వచ్చు నాకు. అంటే తడబడినా హిందీ మాట్లాడగలుగుతాను నేను కంటిన్యూస్గా. కానీ ఇంగ్లీష్ అనేది కొంచెం నర్వస్ అయిపోతాను. కాబట్టి తెలుగు కంఫర్టబుల్ కాబట్టి నేను చాలా వరకు ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ స్టోరీస్లో కూడా నేను స్టేటస్ కూడా తెలుగులోనే రాస్తాను. వాట్ ఇఫ్ ఎవరైనా పిచ్ చేస్తే, ఏ బాలీవుడ్ డైరెక్టర్ మీకు పిచ్ చేస్తే ఏదన్నా ఈ క్యారెక్టర్ ఉంది మంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్కి, తెలుగులో కొంతమందిని తీసుకుందాం ఎందుకంటే తెలుగు మంచి లీడింగ్లో ఉంది కాబట్టి టాలీవుడ్ కూడా, మిమ్మల్ని మీకు పిచ్ చేస్తే ఏం చేస్తారు? ఆడిషన్ ఈజీ. అంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు కాబట్టి నాకు హిందీ ఐడియా ఉంది కాబట్టి నేను చదువుకొని చెప్పగలను. కానీ ఇంప్రూవైజ్ చేసేటప్పుడు తడబడతాను. అంటే దట్టు ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా మనం భాషను వాడమో అది ఇంప్రూవ్ అవుతుంది. నేను నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ హిందీ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి నేను చదువుకున్నది, పాటలు విన్నది, సినిమా చూసింది తప్పితే అప్లై చేయడానికి నాకు పెద్ద స్కోప్ దొరకలేదు. తెలుగు అనుకోండి, చిన్నప్పుడు చదివింది పుస్తకాలు, అమ్మ నాన్న మాట్లాడేది, ఈ ఫ్రెండ్స్ అందరూ అదే కాబట్టి చాలా బాగా వస్తుంది. కొత్త పదాలు నేర్చుకుంటూ ఉంటాం. త్రూ పాటలు విన్నప్పుడు కూడా సాహిత్యంలో కూడా ఇది అర్థం ఏమై ఉంటుంది అని మనం ఎంక్వైరీ చేసుకుంటాం. కానీ హిందీ, ఇంగ్లీష్ నాకు ఎప్పుడు అలా పాసిబిలిటీ లేకపోయింది కాబట్టి ఆటి జోలికి పెద్దగా వెళ్ళను. సో ఒరిజినల్ క్యారెక్టర్లో జీవించడం చాలా ఈజీ అన్నారు. ఇప్పటికీ ఊర్లోనే ఉంటారండి మోస్ట్లీ టైం? ఎప్పుడైనా ఊర్లో ఉండేవాడిని, కాకపోతే ఊరు వదిలేసి వచ్చి చాలా కాలం అయింది. సో హైదరాబాదే మా ఊరు. అంటే మేము ఇప్పటికీ కూడా మీ వాట్సాప్ స్టేటస్లో కొండీల్లో మొక్కలు పెంచుతూ ఉంటారు కదా, ఇలాంటివి పెంచుతూ మా ఇంట్లోనే అవి. కొన్ని మంచి వొకాబులరీ, తెలుగు వొకాబులరీ నేర్చుకోవచ్చు మీ దగ్గర. మంచి క్యాప్షన్స్ పెడతా ఉంటారు వాటికి. మీ ఇంట్లోనే పెంచుతున్నారు? ఓకే. అంటే బాల్కనీలో రీజన్ ఏమంటారు నార్మల్లీ? అంటే పువ్వులు మాది వ్యవసాయం ఉండింది కదా చిన్నప్పుడు, అంటే తెలియకుండానే మొక్కలతో, నేచర్ తో అటాచ్మెంట్ ఉండిపోయింది. అంటే అది తినే ఆ కాయగూరలన్నీ తింటారా తీసుకుని ఆ రేంజ్ లోనేనా? పూలు, కూరగాయలు, ఆకుకూరలు ఏవైనా సరే ఎంత పండుతాయి అవి తింటాం, ఇంట్లోకి వాడుకుంటాం. ఓకే. జస్ట్ షో ఆఫ్ కి, అంటే మర్చిపోకుండా, ఊరు మర్చిపోకుండా అలా ప్లాంట్స్ తక్కువ నా దగ్గర పెంచుకుంటున్నారా అన్నట్టు? చూడ్డానికి పెంచేవి నా దగ్గర తక్కువ. మిరపకాయలు, టమాటాలు, పాలకూర, లేకపోతే పూలు అలాంటివే మోర్ వాడుకోబడేవే ఎక్కువ ఉంటాయి. తులసి అలాంటివి తప్ప కల్బంద, డెకరేషన్ ప్లాంట్స్ పెద్దగా ఉండవు. సో యాక్టర్గా ఇప్పటివరకు నేను మంచి మార్కులు పడ్డాయి, ఇక్కడ నుంచి కలెక్షన్లో కూడా పడతాయని అన్నారు, స్పెసిఫిక్గా ఆ మాట అన్నారు. సో ఆ మాట అనడానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటి? అంటే మీరు ఏమన్నా సఫర్ అయ్యింది కొంచెం మీ మనసులో ఉండదు. ఇప్పుడు దాకా మీరు లాస్ట్ 3 ఫిల్మ్స్ మంచిగా వచ్చినాయి, మేబీ ఆ పొటెన్షియల్కి తగ్గ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు వచ్చినాయో లేదో మాకైతే తెలియదు, కానీ మంచి రివ్యూస్ వచ్చినాయి ఎక్కడ చూసినా. మీ పర్ఫార్మెన్స్కి ఏంటి, సినిమాకి ఏంటి, హోల్ ప్యాకేజ్గా మంచి. దీనికి కూడా నాకు తెలిసి ఇప్పుడు మంచి బజ్ క్రియేట్ అయింది. బట్ ఆ మాట ఎందుకు అన్నారు అనేది, అండ్ నంబర్ ఎప్పుడైతే ఒక ఫిల్మ్ జనరేట్ చేయగలుగుతుందో దానివల్ల నేను అనుకునే కథలు, నన్ను అనుకుంటున్న వాళ్ళకి సరిపడే బడ్జెట్స్ సమకూరడం ఈజీ అవుతుంది. సో నచ్చిన కథ చెప్పడానికి డబ్బు పరిమితులు ఉండకూడదు అనే దాంట్లో నంబర్ అనేది చాలా అవసరం. దానికోసమే అన్నాను. ఇందాక ఒక మాట అన్నారు నాకు బాగా నచ్చింది. అంటే నా క్యారెక్టర్కి మంచి బజ్ వచ్చి సినిమా ఫ్లాప్ అయితే నాకేం వద్దు అని అన్నారు మీరు. వద్దు, సినిమా బాగుండాలి, అందరికీ డబ్బులు రావాలి తప్ప అని అన్నారు. అంటే మాట వరుసగా అనేవాళ్ళు కూడా ఉంటారు, కానీ మీరు కొంచెం ఇంటెన్షన్, మీ రియల్ ఇంటెన్షన్లా అనిపించింది నాకు. ఇది కూడా చూడండి, నా రోల్ ఎంత బాగుంటుందో అజయ్ ఘోష్ గారి రోల్ అంత బాగుంటుంది. సో రోల్ చుట్టూ తిరిగే కథల కంటే కథలో రోల్ బాగుంటే బెటర్. నా డైలాగ్, స్టార్టింగ్ డైలాగ్ ఒకటి, లాస్ట్ డైలాగ్ ఒకటి బాగా వైరల్ అయినాయి అవి. చేతిలో చేతబడి బొమ్మ అయిపోతావు అని సంథింగ్ ఏదో.
అండ్ లిప్లో గురించి ఒక మాట మాట్లాడారు, జస్ట్ క్యాజువల్ అడుగుతున్నాను. మీరు చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు. బికాజ్ సినిమా నా లైఫ్లో ఎప్పటి నుంచో ఉంది, పెళ్ళికి ముందు నుంచి నేను యాక్టర్నే కాబట్టి ఎప్పుడు నా వైఫ్ రెస్ట్రిక్ట్ చేయదు సినిమా విషయంలో అని చెప్పి అన్నారు. బట్ ఈ కామన్ ఫ్రేజ్ అందరూ యూజ్ చేస్తారు, కథకు అవసరం అయితే చేస్తాం. కథకు అవసరం అని ఎలా తెలుస్తుంది? బికాస్ ఇప్పుడు ఒకప్పుడు మనకి గొడుగడ్డు పెట్టి ఇలా తిప్పేవారు, లేదా 2 పువ్వులు వచ్చి ఇలా అనేవి, లేదంటే ఇలా సైడ్కి తిరిగేవారు. లిప్ కిస్ అనేది అవసరం ఏముంది కథకు అనేది నా కామన్. ఎప్పుడైతే మీరు అన్నట్టుగా మీ ఫ్రెండే ఉన్నారన్నారు, జెన్జీకి అడాప్ట్ అవ్వలేకపోయాడు, మారలేకపోయాడు అని, ప్రకృతితో పాటు సినిమా కూడా మారుతూ వస్తూనే ఉండింది. ఇది అవసరం, ఇది అనవసరం అనే దానికి ఓటీటీ ఒక రకమైన ఫ్రీడమ్ ఇచ్చింది, సినిమా అనేది ఒక రకమైన ఫ్రీడమ్ ఇచ్చింది. సినిమా ఎవాల్వ్ అవుతున్న ప్రాసెస్లో ఒక్కొక్కరి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక్కోలా ఉంటుంది. ఇదే ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ సీన్ని ఒక పాలు పొంగడంతోనూ చూపించారు, కుక్కర్ విజిల్తోనూ చూపించారు, మోర్ హెరాస్మెంట్తోనూ చూపించారు. సో డైరెక్టర్స్ విజన్ అది, ఎండ్ ఆఫ్ ది డే తను ఎలా చూపించాలనుకుంటున్నాడు అన్నది. సో సేమ్ విత్ లిప్ కిస్ ఆల్సో. అంటే మీరు ఐ మీన్ ఆర్గానిక్ గట్సీ నేచర్ ఉంటుంది మీకు. బికాజ్ ఆ జాబ్ వదిలేసిన రిస్క్ కబుర్లు ఎవరైనా చెప్తారు, మీరు అప్పుడు జాబ్ వదిలేసి బయటకు వచ్చేసి నేను ఇదే చెయ్యాలని అనుకున్నారు. సో మీరు చాలా గట్సీ నేచర్తోనే ఇప్పటివరకు సర్వైవ్ అవుతూ వచ్చారు. బట్ మీకంటూ మీ వాల్యూస్ మీకు ఉన్నాయి, అవి ఎక్కడికి కోల్పోకుండా అలా ఉన్నారు. బట్ ఎప్పుడైనా కల్పన గారు మీకు ఎప్పుడైనా చిన్నది ఏదైనా సజెస్ట్ చేస్తారు ఇది చేంజ్ అవ్వు అని మ్యారేజ్ తర్వాత? నేను చేంజ్ అవ్వాల్సింది, నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండమంటారు. అది నాకు ఎలా ఉండాలో కూడా తెలియదు. ఏం ఫోటోలు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఏం కమెంట్ రాయాలి, ఏం షేర్ చేయాలనేది నాకు పెద్ద టాస్క్. అండ్ కొంతవరకు నన్ను కూర్చోవడంలో కూడా ఒక రకమైన ఇన్సెక్యూర్గా ఉంటాను నేను. బాడీ లాంగ్వేజ్ కానీ, నా అటైర్ కానీ కొంతవరకు మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాను అంతే. ఓకే, ఎప్పుడైనా ఈ మెథడ్ యాక్టింగ్ ఫాలో అయ్యారండి ఎప్పుడైనా? అంటే థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అదే ఫాలో అవుతారు. అదే అంటే మీరు ఇప్పుడు కెమెరా కట్ చేస్తే నార్మల్ అయిపోతా అన్నారు కదా, మెథడ్ యాక్టింగ్ అంటే మోస్ట్లీ సెట్స్లో ఉన్నంతసేపు అదే బాడీ లాంగ్వేజ్ అలా ఏం అక్కర్లేదండి. నాకు సంగీత గారు గొప్ప మాట చెప్పారు మసూద్ చేస్తున్నప్పుడు, యాక్షన్ కట్ల మధ్య బతకడం నేర్చుకో రోల్లో అని. నాకు అప్పటిదాకా తెలీదు. అంటే ఒక రోల్లో ఉంటే ఒక రోల్లోనే ప్రిపేర్ అవ్వాలి, ఏడవాలంటే గ్లిజరిన్ వేసుకోకూడదు, సబ్ కాన్షియస్ మెమరీని వెక్ చేసి ఆ ఎమోషన్ కళ్ళ నీళ్ళు తెచ్చుకోవాలి, ఇలా ఉండేది. కానీ ఎప్పుడైతే గ్లిజరిన్ లేకుండా ఏడుస్తామో ఎనర్జీ డ్రైన్ అయిపోయి సాయంత్రానికి ఎగ్జాస్ట్ అయిపోతాం. ఎందుకు గ్లిజరిన్ ఉంది కదా, ఎందుకు ఏడవడం? ఎందుకంటే ఒక టేక్లో అవ్వదు, ఫోకస్ పోతుంది, కో యాక్టర్ పోతుంది, లైట్ పోతుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఆ ఎమోషనల్లీ ఎంత డ్రైన్ అయిపోతాం అంటే గ్లిజరిన్ లేకుండా ఏడవడం. సో అందుకని యాక్షన్ కట్ల మధ్య బతికితే బెటర్ కదా అనిపిస్తుంది. సూపర్. అది ప్రాక్టీస్ చేస్తున్నాను, మాస్టర్ చేయడానికి ట్రై చేస్తాను. సూపర్. అంటే ఉన్న వనరులను వాడుకోవాలి, అది ధర్మమే నార్మల్గా మాట్లాడుతుంది. అంటే ఈ డిటాచ్మెంట్ ఇష్యూ ఏమన్నా ఉందండి మీకు? అంటే రోల్తోనా? రోల్ లేదు, ఎప్పుడు ఎంత బిగినింగ్లో ఉండేది. కానీ తర్వాత దాన్ని కొంచెం వదిలించుకోవడానికి ట్రై చేయాలి. ప్యాకప్ తర్వాత వదిలేయాలి, కట్ తర్వాత వదిలేయాలి. సో అది. సో మ్యారేజ్ గురించి ఒకటి ఏంటంటే అప్పుడు కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేశారు, చాలా ప్రైవేట్గా చేసుకున్నారు. అది కాన్షియస్ డెసిషన్ అంటే అదేదో ఊరికే అలా ట్రెండ్ అయిందా? అప్పుడు ఆర్టికల్స్ అలా వచ్చినాయి. అంటే నాకు బేసిక్గా పర్సనల్ మూమెంట్ని పబ్లిక్ చేయడం పెద్దగా నచ్చదు. మీరే పోస్టే చేయాలన్నారు మామూలుగా. అండ్ నేను ఇంతవరకు మా సిస్టర్స్కి సంబంధించి మీరు మొత్తం గూగుల్ ఎతికినా కూడా ఎక్కడ ఒక ఫోటో కూడా దొరకదు. మా పేరెంట్స్, మా సిస్టర్స్తో నేను ఉన్నది. సో నాకు ఎందుకు పర్సనల్ లైఫ్ని ఈ మీడియాలో పెట్టాలనుకోను, అందుకని చెప్పలేదు అంతే. నైస్. సో ఈ పాపం ప్రతాప్ కాదు, వేరే ప్రతాప్ అని ప్రూవ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. April 17th ఈవెన్ దో IPLతో పాటు మన పాపం ప్రతాప్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆ సీజన్తో పాటు మన సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.